ఎస్, మనకి ఇంకొక బ్రేకింగ్ న్యూస్ అంతోంది. తెలంగాణ హైకోర్టులో అఖండ 2 సినిమాకు మరొక షాక్ తగిలింది. ముఖ్యంగా మనం చూస్తే గతంలోనే రిలీజ్కి రెడీ అయిన తర్వాత అప్పుడున్న పరిణామాల నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్తో అప్పుడు రిలీజ్కి నోచుకోలేదు. ఆ తర్వాత అదున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ క్లియర్ చేసుకొని రిలీజ్కి రెడీ అయిన తర్వాత ప్రీమియర్ షోల ధరలను పెంచుకునే ప్రయత్నం చేసిన దానికి అనుగుణంగానే ఒక జీవో కూడా రిలీజ్ అయింది. అయితే ప్రీమియర్ షోల ధరల పెంపు జీవోను హైకోర్టు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటు నిర్మాణ సంస్థ కూడా నోటీసులు జారీ చేసింది. ఓవరాల్గా చూస్తే అఖండ 2 సినిమాకు సంబంధించి రిలీజ్ కష్టాలు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రీమియర్ షో కష్టాలు మరొకసారి మొదలయ్యాయని అనుమానం వస్తున్న నేపథ్యంలో ఇదే విషయంపైన పూర్తి సమాచారం అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఏంటి అప్డేట్స్? ప్రీమియర్ షో ధరల పెంపుకు సంబంధించిన జీవోని సస్పెండ్ చేయడానికి కారణం ఏంటి? హైకోర్టు ఏం నిర్ణయం ఇచ్చింది? అఖండ సినిమా 2ని వివాదాలు ఇంకా వెంటాడుతూ ఉన్నాయి. తాజాగా నిర్మాతలకు మరో షాక్ తగిలింది. దాని సారాంశం ఏదైతే జియో ప్రీమియర్ షోలకు సంబంధించిన రేట్ల పెంపుకు సంబంధించి ప్రభుత్వం నిన్న సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే జియో రిష్యూ చేసిందో, అంటే ప్రీమియర్ షోలకి ఈ రోజు అంటే 11th డేట్ సాయంత్రం నుంచి పడబోయే ప్రీమియర్ షోలకు సంబంధించి రేట్లు పెంచుకోవద్దంటూ ఏదైతే ఒక జియో జారీ చేసిందో ఆ జియో పైన ఆ జియోని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. దీంట్లో వాదోపవాదమైనటువంటి న్యాయస్థానం ఆ జీవో పెంపు కరెక్ట్ కాదు, ఆ జీవో టికెట్ రేట్లు పెంచుతూ జారీ చేసిన జీవో కరెక్ట్ కాదంటూ ఏదైతే పిటిషన్ తరపు న్యాయవాది వాదంతో ఏకీభవించి జీవోని రద్దు చేస్తూ ఒక షాక్ ఇచ్చింది. నిజానికి గతంలోనే December 5th సినిమా రిలీజ్ అవ్వాలి. అది కొన్ని ఎకనామికల్ ఇష్యూస్ వల్ల కొన్ని ఒక నిర్మాణ సంస్థ ఉన్న ఇబ్బందుల వల్ల అది పోస్ట్పోన్ అయ్యి 12వ తారీఖుకి మొత్తానికి రిలీజ్ అయింది అనుకున్నారు. 11వ తారీఖు ప్రీమియర్ షోలు కూడా అనౌన్స్ చేసుకున్నారు. కానీ విచిత్రంగా ఇక్కడ తెలంగాణలో పరిస్థితి మాత్రం ప్రీమియర్ షోలకు సంబంధించిన రేట్లని సవాల్ చేస్తూ అంటే ప్రభుత్వం జీవో జారీ చేసిన తర్వాత కూడా అంతా సాఫ్ట్ జరిగిపోతుంది. ఈ రోజు ఈవినింగ్ కాసేపట్లో ప్రీమియర్ షోలు పడతాయి అనుకున్న సందర్భంలో ఇది నిజంగానే కొంచెం షాక్ గా భావించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే పిటిషనర్ ఉన్నారో చాలా బలంగా ఈ విధంగా మీరు టికెట్ల రేట్లు పెంచి ప్రీమియర్ షోల ద్వారా అంటే జనం యొక్క సొమ్మును మొత్తం కూడా గాయేస్తున్నారు, వారి జేబుకు చిల్లు పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రీమియర్ షోలు వేసుకోవడం అంటే షోలు పెంచాల్సిన అవసరం ఏంటి? పెంచినా సరే ఆ షోకి మా ప్రీమియర్ షో పేరుతో విధంగా రేట్లు పెంచాల్సిన అవసరం ఏంటనే దాన్ని ఒక గట్టిగా వాదన వినిపించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే వాదనమైన న్యాయస్థానం పిటిషన్ తరపు వాదనతో ఏకీభవించి సంచలనం తెరిపించింది. సో ఇప్పుడు కొంత ఇది ఖచ్చితంగా చిత్రబృందం ఏదైతే ఉందో వాళ్ళకి కొద్దిగా పెద్ద షాకింగ్ గానీ ఏదైతే 1479+ నిర్మాతలు రామాచంట గోపిచంట ఎవరైతే ఉన్నారో వారు చాలా ఎక్స్పెక్టేషన్ పెడుతున్నారు. ఇప్పటికే దెబ్బతిని ఉన్న పరిస్థితుల్లో ఇది ప్రీమియర్ షో ద్వారా కొంత ఎక్స్పెక్టేషన్ పెడుతున్నారు. కానీ అది అనూహ్యంగా తెలంగాణ స్టేట్ లో రద్దవడం అనేది ఒక పెద్ద షాక్ అని చూడాల్సిన అవసరం ఉంది. చిదంబర్, రైట్. ఓవరాల్గా చూస్తే మాత్రం అఖండ కష్టాలు అయితే కంటిన్యూ అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే నిర్మాణ సంస్థకు సంబంధించిన సమస్య నుంచి బయటపడి ప్రీమియర్ షోకు రేట్లు పెంచుకునే జీవో ఏదైతే ఉందో ఆ జీవో ఇప్పుడు సస్పెండ్ అయిన నేపథ్యంలో సాధారణ ధరలకే ప్రీమియర్ షోకు సంబంధించిన టికెట్లు అమ్మాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది.